సింగపూర్లో చైనా కరోనా మరో రూపంలో పంజాబ్ విసిరింది. ఈసారి వచ్చిన వేరియంట్ పేరు ఫ్లడ్. పేరుకు తగ్గట్టే చూస్తుండగానే విచ్చలవిడిగా విస్తరిస్తుంది. చివరకు భారతదేశంలో కూడా ఎంట్రీ ఇచ్చేసింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే సింగపూర్లో ఫ్లడ్ కరోనా కేసులు రెట్టింపవుతున్నాయి. చూస్తుండగానే కరోనా విస్తరిస్తుండడం అక్కడి ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. ఈ నెల 5 నాటికి 13,700గా ఉన్న కేసుల సంఖ్య 11వ తేదీ నాటికి 25,900కు చేరుకున్నాయి. అలాగే రోజుకు ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య 181 నుంచి 250కు చేరుకుంది. అయితే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూలో చేరే కేసుల సంఖ్య తక్కువగానే ఉండటం కొంచెం ఉపశమనం కలిగిస్తుంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రుల సామర్థ్యాన్ని, ప్రజా ఆసుపత్రుల సంఖ్య పెంచడానికి సింగపూర్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అలాగే అత్యవసరం కాని సర్జరీలను తగ్గించాలని ఆసుపత్రులకు సూచించింది. ప్రభావం తక్కువగా ఉన్న రోగులను హోమ్ కేర్ కు లేదా ట్రాన్సిషనల్ కేర్ సెంటర్లకు తరలించాలని సూచించింది. వ్యాక్సినేషన్ ను మళ్లీ మొదలు పెట్టాలని కూడా ప్రభుత్వం యోచిస్తుంది. ముఖ్యంగా 60 ఏండ్లు దాటిన వారు, దీర్ఘకాలిక రోగులకు ఒకవేళ వారు గత 12 నెలల్లో వ్యాక్సిన్ తీసుకోకపోతే వ్యాక్సిన్ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మాస్కులను ధరించాలని ప్రజలకు సింగపూర్ ఆరోగ్య మంత్రి ఒనగ్ యే కుంగ్ విజ్ఞప్తి చేశారు. నిజానికి గత కొన్ని నెలలుగా కోవిడ్ శాంతించింది. తాజాగా మరోసారి విజృంభిస్తుంది. రోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల డ్రైనేజ్ కాలువల్లో కోవిడ్ ఆనవాళ్లను గుర్తించారు. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక వెల్లడించింది. దీనికి ఫ్లడ్ అని నామకరణం చేశారు. అమెరికా, సింగపూర్ సహా అనేక దేశాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ 14 నుంచి 27 వరకు అమెరికాలో దాదాపు 25% కేసులకు KP2 సబ్ వేరియంట్ కారణమని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా JN1, KP1, KP2 ఉప వేరియంట్లు విస్తరిస్తున్నట్లు నివేదిక తెలిపింది. ప్రస్తుతం సింగపూర్లో 3/2 కంటే ఎక్కువ కేసులు KP1, KP2 వేరియంట్లు కేసులున్నాయి. ఈ వేరియంట్ ఒమిక్రాన్ కరోనాను పోలి ఉంటుంది. పైగా వేగంగా సోకుతుందని పరిశోధకులు చెబుతున్నారు. వ్యాక్సిన్ ద్వారా శరీరంలో ఉత్పత్తి అయిన యాంటీబాడీలను సైతం ఈ వేరియంట్ సులభంగా తప్పించుకుంటుందని చెబుతున్నారు. అమెరికాలోని ఏల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ మేఘాన్ ఎల్ మాట్లాడుతూ ఫ్లడ్ కరోనాలో కొన్ని ఆందోళనకరమైన లక్షణాలు కనిపించాయని నివేదికలో అన్నారు. స్పైక్ ప్రోటీన్ లో మార్పులు ఉన్నాయని, ఇవి సులభంగా మానవ శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కు కారణమవుతాయి. మీడియా నివేదికల ప్రకారం సింగపూర్లో కోవిడ్ కొత్త వేవ్ మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని మరోసారి మాస్కులు ధరించడం అలవాటు చేసుకోవాలని, తద్వారా వైరస్ ని నియంత్రించవచ్చన్నారు. జూన్ నెలాఖరు వరకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త వేరియంట్ ఫ్లడ్ కేసులు భారత్లోనూ నమోదయ్యాయి. ఇప్పటి వరకు 250 వరకు కేసులు నమోదయ్యాయని సమాచారం. మహారాష్ట్రలోనే KP2కి చెందిన 91 కేసులను గుర్తించారు. రాష్ట్రంలోని కరోనా కేసులు పెరుగుదలను సూచిస్తుంది. మే 15 వరకు పూణేలో అత్యధికంగా 51 మందికి ఈ కొత్త వేరియంట్ సోకింది. 20 కేసులతో థానే 2వ స్థానంలో ఉంది. అమరావతి, ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాల్లో ఒక్కొక్కటి 7 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కరోనా మరోమారు సింగపూర్ కేంద్రంగా చాప కింద నీరులా విస్తరించడం కలకలం రేపుతుంది. కొత్త వేరియంట్లు ఉధృతి ఎక్కువగా ఉన్నందున ఆసుపత్రుల్లో చేరకుండానే బాధితులకు చికిత్స అందించే అంశాన్ని కూడా సింగపూర్ ప్రభుత్వం పరిశీలిస్తుంది. CDC నిపుణుల లెక్కల ప్రకారం సెప్టెంబర్ 2023 నుంచి కేవలం 22.6% మంది మాత్రమే వ్యాక్సిన్ పొందారు. చైనా కరోనా ప్రపంచాన్ని వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్లు సైడ్ ఎఫెక్ట్ తయారీ సంస్థలు ఒక్కొక్కటిగా ప్రకటనలు చేస్తూ ప్రపంచాన్ని షాక్ కు గురి చేస్తున్నాయి. ఈ మధ్య ఓ సంచలన ప్రకటన చేసింది కోవిడ్ టీకాలు తయారు చేసే ఆస్ట్రాజెనికా. తాము తయారు చేసిన టీకా వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉంటున్నాయని, అందువల్ల ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాక్సిన్ ను ఉపసంహరించుకుంటున్నామని ఆ ప్రకటన సారాంశం. నిజానికి అదే టీకాను మన దేశంలోనూ కోవిషీల్డ్ పేరుతో కోట్లాది మందికి వేయడం జరిగింది. గతంలో కోవిషీల్డ్ టీకా వేసుకున్న వారిలో సహజంగానే ఈ ప్రకటన ఆందోళన కలిగిస్తుంది. కానీ కంపెనీ వాళ్ళు ఏమని వాదిస్తున్నారంటే, అప్పుడు ప్రాణం కాపాడేందుకు అర్జెంటుగా వ్యాక్సిన్ రూపొందించడం అనివార్యమైందన్న విషయం మరవకూడదంటున్నారు. నిజానికి 10 ఏళ్లకైనా తయారు కాని టీకా కేవలం 10 నెలల్లోనే ఆమోదం పొందిన వాస్తవాన్ని విస్మరించకూడదని అంటున్నారు. అంటే తమ వ్యాక్సిన్ వల్ల దీర్ఘకాలంలో దుష్ఫలితాలు తప్పవని చెప్పకనే చెబుతున్నారు. కరోనా లాంటి మహమ్మారులు దాడి చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజారోగ్య నిపుణులు, ప్రభుత్వాలు ప్రమాదంలో ఉన్న జనాభాను కాపాడుకోవాల్సి ఉంటుంది. భారత్ లాంటి 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో కనీస ఆసుపత్రుల్లో పడకలు కూడా లేని దుస్థితిని మనం చూసాం. ఆ సమయంలో లక్షలాది మందిని చనిపోకుండా ఈ టీకాలే కాపాడాయన్నది మర్చిపోరానిది అంటున్నారు నిపుణులు. అయితే ఆస్ట్రాజెనికా ఇప్పటికే COVID-19
టీకాలను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకోవడం ప్రారంభించింది. అప్పట్లో కోవిషీల్డ్ పేరుతో వచ్చిన టీకాను ఆస్ట్రాజెనికా సహకారంతో పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది. దేశవ్యాప్తంగా 2 విడతలుగా దాదాపు 175 కోట్ల టీకా డోసులను అందించారు. వారంతా ఇప్పుడు తమ ఆరోగ్యం పట్ల బెంగ పెట్టుకున్నారు. ఆస్ట్రాజెనికా తన టీకాను ఉపసంహరించుకోవడానికి మరో కారణం కూడా ఉంది. వీటిని తీసుకున్న వారి ఆరోగ్యంలో ఏర్పడిన దుష్ప్రభావాల కారణంగా కోర్టు కేసులు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే పలు కేసుల్లో కోర్టు తీర్పుల కారణంగా ఆస్ట్రాజెనికా కంపెనీకి సుమారు 1000 కోట్ల రూపాయల మేరకు క్లాస్ యాక్షన్ వాద్యాలకు ఖర్చవుతుంది. దీంతో ఇక ఆ వ్యాక్సిన్ ఉపయోగించకుండా ఉండాలని కంపెనీ నిర్ణయించుకుంది. ఎందుకంటే ఆస్ట్రాజెనికా టీకా వల్ల అరుదైన సందర్భాల్లో కరోనా రోగుల్లో ప్లేట్లెట్లు పడిపోవడానికి, రక్తం గడ్డకట్టుకుపోవడానికి కారణమవుతుందని వారి పరిశీలనలో తేలింది. ఊపిరి ఆడకపోవడం, ఛాతి నొప్పి, తలనొప్పులు వంటి లక్షణాల్లో దీంట్లో ఉంటున్నాయి. బ్రిటన్లో చాలా మంది వ్యక్తులు తాము వివిధ రకాలైన లాంగ్ కోవిడ్ సమస్యలను ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. నిజానికి కోవిడ్-19 మొదటిసారి బయటపడినప్పుడు కనిపించిన తీవ్రత తరువాత వచ్చిన వేరియంట్లలో కనిపించలేదు. రెండోసారి వచ్చిన వేరియంట్ మాత్రం ప్రపంచవ్యాప్త జనాన్ని చాలా కష్టపెట్టింది. ఆక్సిజన్ లభించక వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. టీకా విషయంలో ప్రమాదం ప్రయోజనం నిష్పత్తిని దగ్గరగా పరిశీలించి చూస్తే డెల్టా వేవ్ సమయంలో ప్రయోజనమే ఎక్కువగా కనిపించింది. కోవిషీల్డ్ ను వేయడం నిలిపివేసి ఉంటే మనకు ప్రత్యామ్నాయంగా కేవలం కోవాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉండేది. పైగా అప్పట్లో కోవాక్సిన్ సప్లై కూడా అంతంత మాత్రంగానే ఉంది. దాంతో కోవిషీల్డ్ పట్ల కాస్త అపనమ్మకం ఉన్నా వాడక తప్పలేదు. లేదంటే వేలాది మంది ప్రజలు చనిపోకుండా ఎవరూ ఆపలేకపోయేవారు. కేవలం మన దేశంలో ఆ 2 టీకాలే లక్షలాది ప్రాణాలను కాపాడాయనడంలో అతిశయోక్తి ఉండదు. అప్పటికే మన దేశంలో ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ కార్మికులు తీవ్రమైన అలసటకు లోనైనా అలుపెరగకుండా పనిచేశారు. కోవిషీల్డ్ అయినా, కోవాక్సిన్ అయినా, రష్యా నుంచి వచ్చిన స్పుట్నిక్ అయినా, చైనా నుంచి వచ్చిన సైనోవాక్ అయినా అన్ని తక్షణ ప్రయోజనాల కోసమే వాడటం జరిగింది. లేదంటే ఓ మామూలు వ్యాక్సిన్ తయారీ కోసం ఏళ్లకేళ్లు పడుతుంది. అప్పటిదాకా ఏ దేశం కూడా తన ప్రజలు చనిపోవాలని కోరుకోదు.